ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుపుతా ఉంది. అయినా గత పాలకులు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకపోవడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసి 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగానే ఉన్నాయి. 2022, 21, 22 సంవత్సరం నుంచి ఈరోజు 2024-25 సంవత్సరం వరకు పెండింగ్ లో బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు అక్షరాల 7,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం పట్ల, విద్యారంగం పట్ల ఇంత నిర్లక్ష్యపడి వైఖరి వహిస్తున్నాం అనేది సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గత దసరా పండుగ రోజు మేము కళాశాలలు నడపలేము, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి కళాశాల సంబంధించిన యజమానులు సమ్మెకు దిగడం జరిగింది. స్కూల్లో రద్దు చేయడం చేస్తున్నాం, కళాశాలను తరగతులను బహిష్కరించడం జరిగింది. హుటాహుటిన మాట్లాడినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేస్తామని, ఈ నెల చివరికే కల్లా ఈ యొక్క నిధులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన మాటలు కూడా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది తగదు అని చెప్పేసి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్యారంగం పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసి విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు అటు యజమానులకు ఈరోజు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఇదే విధంగా కొనసాగిస్తే, ఇదే విధంగా కలయాపన చేస్తే ఖచ్చితంగా విద్యార్థి రంగంలో ఏఎస్ఎఫ్గా మిగతా విద్యార్థి వామపక్ష విద్యార్థులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు ఎర్ర జెండాను ఎగరేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తున్నా సరే, లేదంటే తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యారంగాన్ని, విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.